జై తెలంగాణ. నిన్నేదైతే హైదరాబాద్ గచ్చిబౌలిలోని 50 గజాల స్థలం పర్మిషన్ లేకుండా 7 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగిందో అది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆ యొక్క బిల్డింగ్ నిర్మాణంతో కూలిపోవడం జరిగింది. అందులో ఒక 2 కార్మికులు చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. చుట్టుముట్టున్నటువంటి వాళ్ళు చాలా సందర్భాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, అధికారుల కంప్లైంట్ పెట్టినా కానీ పట్టించుకోకున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు కేవలం ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే పనిచేయడానికి ఉన్నారా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ హైడ్రా అనే కంపెనీ పెట్టి మిమ్మల్ని గుమస్తాగా పెట్టి మరి కేవలం మిమ్మల్ని ఆయన సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు తప్పించి ఈ తెలంగాణ ప్రజలకు నీ హైడ్రా కంపెనీ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. నిన్న జరిగినటువంటి సంఘటన ఈ అధికారులు హైదరాబాద్లో జోనల్ కమిషనర్ ఎంతోమంది ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఎంతోమంది ఉన్నారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్లో ఏం చేస్తున్నా ఇటువంటి వాటిని ముందే డ్రోన్ సహకారంతో కనిపెట్టి మరి పర్మిషన్ ఉన్నాయో లేవో చూసి మరి వాటన్నిటిని కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి పూర్తిగా ఈ అధికారులు వహించి ఏదైతే నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఈ జరిగినటువంటి నష్టాన్ని కూడా పూర్తిగా అధికారులు అదేవిధంగా ప్రభుత్వం భరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్.